సౌలు భయపడిపోయాడండి గొలియాతును చూసి. సౌలు సైన్యం భయపడిపోయిందండి గొలియాతు గారిని చూసి. అందుకనే కదా రాజు బహుమతి ప్రకటించాడు. బహుమతి ఎప్పుడు ప్రకటిస్తాడు రాజు? అతని వల్ల కానప్పుడు. సైన్యం ఏం చేయలేకపోతుంది వాడిని, సౌలు రాజు ఏం చేయలేకపోయాడు. కానీ దావీదు గారు మాత్రం వాడి సంగతి ఏంటో తెలిచేస్తానన్నాడు. ఎందుకు అంటే సౌలు సైన్యం శత్రువైన గొలియాతు వైపు చూచారు. దావీదు గారు ఒక్కడే అక్కడ దేవుని వైపు చూచాడు. దేవుని వైపు చూచాడు గనుక ధైర్యం, దేవుని వైపు చూచాడు గనుక యుద్ధంలో జయం, దేవుని వైపు చూశాడు గనుక గొప్ప చేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు వేల కొలది, దావీదు గొప్ప చేయబట్టం మొదలైపోయింది అతని జీవితంలో. ఎవరి వైపు చూశాడండి? నువ్వెవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు, పాపం వైపు, సాతాను వైపు చూడటం కాదు, నీ వైపు కూడా నువ్వు చూడకూడదు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు మనం చూడాలి. దేవుని వైపు చూస్తే గొప్ప చేయబడతావు.